సహవాసం కోసం సృజించబడిన మానవుడు తాను చేసిన తప్పు వలన దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోవడం వలన దేవుడు మరల ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. సరిగా 2000 సంవత్సరాల క్రితం దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన చేసిన ఈ సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మన అందరికీ దేవునితో మరల సహవాసాన్ని పొందే అవకాశం ఏర్పడింది. ఎవరైతే దేవుని యందు నమ్మకముంచి ఆయన ద్వారానే సహవాసము పునరుద్ధరించబడుతుంది అని ఒప్పుకొని హృదయములో విశ్వసిస్తారో వారికి దేవుడు నిత్య జీవాన్ని, దేవునితో సహవాసాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ఈ మాటలను వింటున్న మీరు ఇంకా దేవునిలో మీ సహవాసాన్ని పునరుద్ధరించుకోకుండా ఉన్నట్లయితే ఇదే మంచి సమయం అని భావించి దేవునితో మీ సహవాసాన్ని తిరిగి పొందుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆమెన్.